30 లేదు 90 లేదు నా అనుచరుల జోలికొస్తే వదిలేది లేదు అంటున్నారు వైసీపీ నేత పేర్ని నాని. మచిలీపట్నంలో ఆంక్షలపై భగ్గుమన్నారు మాజీ మంత్రి. వైసీపీ కార్యాలయానికి వెళ్లకుండా తనను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. జెండా దిమ్మ విషయంలో జనసేన టీడీపీ మధ్య జగడం. అలా మొన్న జరిగిన గొడవ శనివారం ఈ గొడవకు దారితీసింది. అంతా పోయకూడదు. మీరు నా ఇంటికి వచ్చామని పెట్టి తోస్తావా? ఏమన్నా పోయకూడదు. మీరు మీరు నోటితో కంట్రోల్ చేయాలి. ఎందుకు ఏంటి మా ఇంటికాడ ఏం కొట్టదు? ఎవరిని మాట్లాడినా మీ ఇష్టం వచ్చినట్టు చలాయిద్దామంటే కుదరదు. మచిలీపట్నంలో జెండా దిమ్మ జగడం ఆగడం లేదు. పేర్ని నాని ఇంటి సమీపంలో జనసేన జెండా గద్దెను నిర్మించింది. దీంతో వైసీపీ జనసేన కార్యకర్తల మధ్య 3 రోజులుగా ఘర్షణ వాతావరణం నెలకొంది. శనివారం ఈ గొడవలోకి మాజీ మంత్రి పేర్ని నాని ఎంట్రీ ఇవ్వడంతో కాసేపు బందర్లో పొలిటికల్ హీట్ పెరిగింది. సెక్షన్ 30 అమల్లో ఉందన్న పోలీసులు వైసీపీ నేతలను అడ్డుకున్నారు. పేర్ని అనుచరులను ఇంటి నుంచి వెళ్లిపోవాలన్న పోలీసులపై మండిపడ్డారు మాజీ మంత్రి. జనసేన వైసీపీ మధ్య గొడవలు జరగకుండా 30 పోలీస్ యాక్ట్ విధించారు పోలీసులు. అయితే పోలీసుల ఆంక్షలపై మండిపడ్డారు పేర్ని నాని. జెండా దిమ్మ విషయంలో వైసీపీ కార్యకర్తలను పోలీసులు టార్గెట్ చేశారని ఆరోపించారు మాజీ మంత్రి. మరోవైపు ఈ ఎపిసోడ్లో జనసేన నేతలు జెండా గద్దె దిమ్మ నిర్మించి పంతం నెగ్గించుకోవడం కొసమెరుపు.